The last class, the last session, we completed oxides, and in this session, the next topic is the reaction with halogens. Reaction with halogens. Reactions with the halogens, and the resultant compounds are called as halides. Resultant compounds are called as what? Halides. సో 6A గ్రూప్ మూలకాలు హాలోజన్లతో కలిసి ఏర్పరిచే సమ్మేళనాన్ని ఏమని పిలుస్తాం? హాలైడ్స్. ఇవి ఒక 4 రకాల హాలైడ్స్ని ఏర్పరచగలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ EX6 టైప్, EX4 టైప్, EX2 టైప్ అండ్ E2X2 టైప్. EX6, EX4, EX2, E2X2 అనేటువంటి 4 రకాల హాలైడ్లను ఏర్పరచగలుగుతాయి. EX6 టైప్ హెక్సాహాలైడ్స్. EX6 టైప్ ని ఏమని పిలుస్తాము? హెక్సాహాలైడ్లు అని పిలుస్తాము. సో హెక్సాహాలైడ్లలో హెక్సాఫ్లోరైడ్స్ స్థిరమైనవి. హెక్సాఫ్లోరైడ్స్ స్థిరమైనవి. హెక్సాఫ్లోరైడ్స్ అన్నీ కూడా గ్యాసెస్. హెక్సాఫ్లోరైడ్స్ అన్నీ కూడా ఏంటివి? గ్యాసెస్. అండ్ ఆల్ EX6 కానీ, EX4 కానీ, EX2 కానీ, E2X2 టైప్ కానీ ఏది తీసుకున్నా కానీ హాలైడ్ల యొక్క స్థిరత్వ క్రమం ఎట్లా ఉంటుంది అంటే F మైనస్, Cl మైనస్, Br మైనస్, I మైనస్. F మైనస్, Cl మైనస్, Br మైనస్, I మైనస్. అండ్ హెక్సాఫ్లోరైడ్స్ అన్నీ కూడా గ్యాసెస్. అండ్ హెక్సాఫ్లోరైడ్లలో అన్నిటికంటే స్థిరమైనటువంటి హెక్సాఫ్లోరైడ్ SF6. అన్నిటికంటే స్థిరమైన హెక్సాఫ్లోరైడ్ SF6. హెక్సాఫ్లోరైడ్స్లో మధ్యస్థ పరమాణు 6th గ్రూప్ మూలకము sp3d2 సంకరీకరణంలో పాల్గొంటుంది. ఏ సంకరీకరణలో పాల్గొంటుంది? sp3d2 సంకరీకరణంలో పాల్గొంటుంది. సో sp3d2 సంకరీకరణలో పాల్గొనడం మూలంగా ఏ నిర్మాణంలో ఉంటుంది? అష్టముఖీయ నిర్మాణం. ఏ నిర్మాణంలో ఉంటుంది మనకి? అష్టముఖీయ ఆక్టాహైడ్రల్ నిర్మాణంలో ఉంటాయి. సో హెక్సాహాలైడ్స్ అన్నీ కూడా ఏ నిర్మాణంలో ఉంటాయి? అష్టముఖీయ నిర్మాణంలో. నెక్స్ట్ హెక్సాఫ్లోరైడ్స్ ఆర్ హెక్సాహాలైడ్స్. Hexahalides, I am taking again hexafluorides, for example, SF4, SeF4, TeF4, SF4, SeF4, TeF4. SF4 is a gas, SeF4 is liquid, TeF4 is solid. TeF4 is solid. And hexafluorides. So hexafluorides విషయానికి వస్తే ఏ సంకరీకరణంలో ఉంటాయి ఇవి? sp3d సంకరీకరణంలో ఉంటాయి. ఏ సంకరీకరణంలో ఉంటాయి? sp3d సంకరీకరణం. సో sp3d సంకరీకరణంలో ఉంటున్నాయి కాబట్టి ఏ నిర్మాణంలో ఉండాలి? ట్రైగోనల్ బైపిరమిడల్ నిర్మాణంలో ఉండాలి. ఏ నిర్మాణంలో ఉండాలి? ట్రైగోనల్ బైపిరమిడల్. కానీ ఒక ఒంటరి జంట ఉండడం మూలంగా, 4 బంధ జంటలు ఒక ఒంటరి జంట ఉండడం మూలంగా ట్రైగోనల్ బైపిరమిడల్ నిర్మాణంలో ఉండకుండా ఏ నిర్మాణంలో ఉంటాయి ఇవి? సీసా నిర్మాణంలో ఉంటాయి. తెలుగులో దీనిని తూగుడు బల్ల, పిల్లలు ఆడుకునేటువంటి అటొక్కరు ఇటొక్కరు కూర్చునేటువంటి ఆడుకునే బల్లలాగా ఉంటుంది. సో తూగుడు బల్ల నిర్మాణంలో ఉంటాయి. Lone pairs, for example, it is sulfur, chlorine, 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 chlorine. సో ఇక్కడ ఇట్లా ఉండి దీనిపైన అటొక పిల్లాడు కూర్చొని ఆడుకునే విధంగా తూగుడు బల్లలాగా ఉంటుంది. మనం ఏమనుకుంటున్నాం? నెక్స్ట్ EX2 టైప్కి వస్తే డైహాలైడ్స్ sp3 సంకరీకరణంలో ఉంటాయి. sp3 సంకరీకరణం. sp3 సంకరీకరణంలో ఉంటాయి కాబట్టి ఏ నిర్మాణంలో ఉండాలి? సంకరీకరణం ప్రకారం టెట్రాహైడ్రల్ నిర్మాణంలో ఉండాలి. టెట్రాహైడ్రల్ నిర్మాణంలో ఉండాలి కానీ 2 ఒంటరి జంటలు ఉండడం మూలంగా వెస్పర్ సిద్ధాంతం ప్రకారము యాంగులర్ నిర్మాణంలో ఉంటాయి. కోణీయ ఆకృతిలో ఉంటాయి. వెస్పర్ సిద్ధాంతం మూలంగా ఏ ఆకారంలో ఉంటాయి? యాంగులర్, కోణీయ ఆకారంలో ఉంటాయి. నెక్స్ట్ E2X2 టైప్. సో E2X2 టైప్ they are less stable. For example, I am taking Se2Cl2. వీటి యొక్క లక్షణం ఏంటిది అంటే త్వరగా అననుపాత చర్యలో పాల్గొంటాయి. ఈజీలీ అండర్గో డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అండ్ ఫార్మ్స్ SeCl4 అండ్ Se. త్వరగా ఏం చేస్తుంది?
అనుపాత చర్యలో డిస్ప్రపోర్షనల్ చర్యలో పాల్గొంటాయి. బ్యాలెన్స్ చేస్తే 4 క్లోరిన్స్ అండ్ 3 సెలీనియం. ఇది హాలైడ్స్ గురించి. సో సాధారణ ధర్మాలలో భౌతిక ధర్మాలు చూసాం, రసాయన ధర్మాలు చూసాం. రసాయన ధర్మాలలో హైడ్రేట్స్ గురించి మాట్లాడుకున్నాం, ఆక్సైడ్స్ గురించి మాట్లాడుకున్నాం, హాలైడ్స్ గురించి మాట్లాడుకున్నాం. హైడ్రైడ్స్, ఆక్సైడ్స్, హాలైడ్స్ అండ్ ఆక్సీకరణ స్థితుల గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ టాపిక్ డయాక్సిజన్ తయారీ ధర్మాలు. నెక్స్ట్ టాపిక్ డయాక్సిజన్ తయారీ ధర్మాలు. డైఆక్సిజన్ ఫార్ములా O2. తయారీ ధర్మాలు. తయారీ విషయానికి వస్తే డయాక్సిజన్ తయారీ. సో డయాక్సిజన్ తయారీ విషయానికి వస్తే ఫస్ట్ మెథడ్, ఏవైనా ఆక్సిజన్ కలిగి ఉన్నటువంటి లవణాలను వేడి చేయడం ద్వారా. ద కాంపౌండ్స్ బై హీటింగ్ ద కాంపౌండ్స్ విచ్ ఆర్ కంటైనింగ్ ద ఆక్సిజన్. బై హీటింగ్ ద కాంపౌండ్స్ విచ్ ఆర్ కంటైనింగ్ ద ఆక్సిజన్. ఆక్సిజన్ కలిగి ఉన్నటువంటి లవణాలను వేడి చేయడం ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ KClO3ని MnO2 ఉత్ప్రేరక సమక్షంలో వేడి చేస్తే KCl+O2. ఈ మాదిరిగా ఆక్సిజన్ని తయారు చేయొచ్చు. అలాగే అనదర్ ఎగ్జాంపుల్, ఆక్సిజన్ కలిగి ఉన్నటువంటి లవణం KMnO4 తీసుకో, పొటాషియం పరమాంగనేట్. వేడి చేయడం ద్వారా K2MnO4, MnO2 మరియు O2లు తయారవుతాయి. మళ్ళీ ఇచ్చిన ద్వారా ఏం తయారు చేయగలిగాం? O2ని తయారు చేయగలిగాం. అలాగే లోహ ఆక్సైడ్లను వేడి చేయడం ద్వారా ఎలా తయారు చేయొచ్చు? లోహ ఆక్సైడ్లను వేడి చేయడం ద్వారా. సో లోహ ఆక్సైడ్లను అంటే ఇట్లా, ఫర్ ఎగ్జాంపుల్ Ag2O. సో Ag2Oను వేడి చేయడం ద్వారా Ag+O2. Ag2Oను వేడి చేయడం ద్వారా ఏమొస్తుంది మనకు? Ag+O2. అలాగే HGOను వేడి చేయడం ద్వారా Hg+O2. సో లోహ ఆక్సైడ్లను వేడి చేయడం ద్వారా దేన్ని తయారు చేయొచ్చు? ఆక్సిజన్ని తయారు చేయొచ్చు. అలాగే Pb3O4 అనే ఆక్సిజన్ వేడి చేయడం ద్వారా PbO మరియు ఆక్సిజన్. అలాగే PbO2 అనేటువంటి ఆక్సైడ్ని వేడి చేయడం ద్వారా PbOO2. లోహ ఆక్సైడ్లను వేడి చేయడం ద్వారా ఏం తయారు చేయొచ్చు? మనం ఆక్సిజన్ని తయారు చేయొచ్చు. అలా కాకుండా హైడ్రోజన్ పెరాక్సైడ్ని వియోగం చెందించడం ద్వారా, బై ద డికంపోజిషన్ ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్. సో ఫ్రమ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ in presence of MnO2 catalyst H2O2, MnO2 ఉత్ప్రేరక సమక్షంలో H2O మరియు O2లుగా విడిపోతుంది. ఇంకా విడిపోతుంది H2O మరియు O2లుగా విడిపోతుంది. అలాగే ఇలా కాకుండా అత్యధికంగా ఎక్కువగా మనకు ఆక్సిజన్ లభించాలి అంటే నీటి నుండి లభిస్తారు, ఫ్రమ్ వాటర్. అత్యధికంగా ఆక్సిజన్ని ఎక్కడి నుంచి తయారు చేస్తున్నారు? ఫ్రమ్ వాటర్. ఏ పద్ధతి ద్వారా? నీటిని విద్యుత్ విశ్లేషణం చేయడం ద్వారా. నీటిని ఏం చేయడం ద్వారా? ఏ పద్ధతి గురి చేయడం ద్వారా? విద్యుత్ విశ్లేషణ పద్ధతికి గురి చేయడం ద్వారా, ఎలక్ట్రాలిసిస్ చేయడం ద్వారా. ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్ లీడ్స్ టు ఫార్మ్ H2 అండ్ O2. H2O విద్యుత్ విశ్లేషణం చెందడం ద్వారా H2 మరియు O2లు తయారవుతాయి. విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలో క్యాథోడ్ వద్ద హైడ్రోజన్ ఏర్పడుతుంది, యానోడ్ వద్ద ఆక్సిజన్ ఏర్పడుతుంది. అలాగే గాలి ద్వారా కూడా తయారు చేస్తారు, ఫ్రమ్ ఎయిర్. గాలి ద్వారా, గాలి నుండి. సో గాలి నుండి కూడా మనం దేన్ని తయారు చేయొచ్చు? ఆక్సిజన్ని తయారు చేయొచ్చు. ఇట్లా గాలిని సేకరించిన తర్వాత గాలి నుంచి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి ఆవిరిని వేరు చేస్తారు.
కార్బన్ డయాక్సైడ్ మరియు నీటి ఆవిరిని వేరు చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తామంటే ద్రవీకరిస్తాం. ద్రవీకరించడం వల్ల మనం దేన్ని తయారు చేసుకోవచ్చు? ఆక్సిజన్ తయారు చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో ఆక్సిజన్తో పాటు నైట్రోజన్ కూడా లభిస్తుంది. ఆక్సిజన్ లభిస్తుంది మరియు నైట్రోజన్ O2 అండ్ N2. నెక్స్ట్ ధర్మాల విషయానికి వస్తే ధర్మాలలో మొదటగా భౌతిక ధర్మాలు. మొదటగా భౌతిక ధర్మాలు, ఫిజికల్ ప్రాపర్టీస్. ఫిజికల్ ప్రాపర్టీస్ విషయానికి వస్తే ఆక్సిజన్ ఎలా ఉంటుంది? ఆక్సిజన్ రంగు వాసన లేనటువంటి వాయువు. ఆక్సిజన్ అనేది ఏంటిది? రంగు వాసన లేనటువంటి వాయువు. రంగు వాసన లేని వాయువు. ఇంకో ధర్మం ఏంటిది? నీటిలో బాగా కరుగుతుంది. సాల్యుబుల్ ఇన్ వాటర్. ఆక్సిజన్ నీటిలో కరుగుతుంది కాబట్టి నీటిలో ఉన్నటువంటి కొన్ని జీవులు బతకగలుగుతున్నాయి. అలాగే ద్రవీభవన మరియు బాష్పీభవన ఉష్ణోగ్రతలు, మెల్టింగ్ పాయింట్స్ 90 కెల్విన్, మెల్టింగ్ పాయింట్ 55 కెల్విన్ అండ్ బాయిలింగ్ పాయింట్ బాష్పీభవన ఉష్ణోగ్రత 90 కెల్విన్. ద్రవీభవన ఉష్ణోగ్రత 55 కెల్విన్, బాష్పీభవన ఉష్ణోగ్రత ఎంత? 90 కెల్విన్. రసాయన ధర్మాలు, ఆక్సిజన్ యొక్క రసాయన ధర్మాలు, కెమికల్ ప్రాపర్టీస్. రసాయన ధర్మాలు, కెమికల్ ప్రాపర్టీస్. ఆక్సిజన్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ గమనించినట్లయితే కెన్ రియాక్ట్ విత్ లోహాలతో చర్య జరుపుతుంది, అలోహాలతో చర్య జరుపుతుంది, ఇతర సమ్మేళనాలతో కూడా చర్య జరుపుతుంది. ఆక్సిజన్ లోహాలతో చర్య జరుపుతుంది, అలోహాలతో చర్య జరుపుతుంది, ఇతర సమ్మేళనాలతో కూడా చర్య జరుపుతుంది. జడ లోహాలతో చర్య జరపదు. ప్లాటినం వంటి లోహాలతో ఆక్సిజన్ చర్య జరపదు. ఇనర్ట్ మెటల్స్తో ఆక్సిజన్ చర్యలో పాల్గొనదు. ఫర్ ఎగ్జాంపుల్ లోహాలకు ఎగ్జాంపుల్ చూసినట్లయితే కాల్షియం ప్లస్ O2 విల్ గివ్ CaO. అలాగే అలోహాలకు ఎగ్జాంపుల్ చూసినట్లయితే కార్బన్ ప్లస్ O2 విల్ కార్బన్ డయాక్సైడ్. P4O2 గివ్ P4O10. సమ్మేళనాలతో ఎగ్జాంపుల్ చూసినట్లయితే ZnSO2 గివ్స్ ZnO ప్లస్ SO2. దీనే వర్జనం, రోస్టింగ్ అంటాం. రోస్టింగ్. లోహాలతో చర్య జరపగలుగుతుంది, అలోహాలతో చర్య జరపగలుగుతుంది, సమ్మేళనాలతో కూడా చర్య జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ CH4, అనదర్ ఎగ్జాంపుల్ CH4 ప్లస్ O2, ఆన్సర్ CO2 అండ్ H2. CH4తో చర్య జరిపి కార్బన్ డయాక్సైడ్ మరియు వాటర్. హైడ్రోకార్బన్ ఆక్సిజన్తో చర్య జరిపినప్పుడు ఆన్సర్ కంపల్సరీ CO2 అండ్ H2O. ఈ చర్యను దహన చర్య, కంబషన్ రియాక్షన్ అంటాం. కంబషన్ రియాక్షన్. అండ్ ఇవే కాకుండా catalytic ఆక్సిడేషన్ దీనిలో పాల్గొంటుంది. ఇంకా catalytic ఆక్సిడేషన్, ఉత్ప్రేరక సమక్షంలో ఆక్సీకరణం. ఉత్ప్రేరక సమక్షంలో ఆక్సీకరణానికి ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ SO2 ప్లస్ O2 V2O5 ఏం తయారవుతుంది? మనకి SO3 తయారవుతుంది. SO2 V2O5 సమక్షంలో ఆక్సిజన్తో చర్య జరిపి దేన్ని ఏర్పరుస్తుంది? SO3ని ఏర్పరుస్తుంది. అలాగే HCl ప్లస్ O2 CuCl2 ఉత్ప్రేరక సమక్షంలో TuCl2
పేద సమక్షంలో ఉత్పన్నాలు ఏమొస్తాయి? H2O మరియు Cl2. ఉత్పన్నాలు ఏమొస్తాయి? H2O మరియు Cl2. H2O మరియు Cl2. దీన్ని డికాన్స్ ప్రాసెస్ అంటాం. పద్ధతి పేరు ఏం పేరు? డికాన్స్ ప్రాసెస్. డికాన్స్ ప్రాసెస్. సో ఆక్సిజన్ యొక్క రసాయన ధర్మాలు ఇవి. అలాగే ఉపయోగాల విషయానికి వస్తే యూజెస్. ఉపయోగాలు ఎట్లా ఉపయోగపడుతుంది ఆక్సిజన్? ఆక్సిజన్ ఉపయోగంలో ప్రధాన ఉపయోగం ఏంటిది? జీవచరాలన్నీ బతికి ఉండడానికి అంటే శ్వాసక్రియలో ఉపయోగపడను. మన శ్వాసక్రియ నడుస్తుంది అంటే దేని మూలంగా? ఆక్సిజన్ మూలంగా. అలాగే ఆక్సీ అసిటిలీన్. ఆక్సీ అసిటిలీన్. ఆక్సీ అసిటిలీన్ పేరుతో వెల్డింగ్లో ఉపయోగిస్తున్నాం. ఆక్సీ అసిటిలీన్ పేరుతో ఎందులో ఉపయోగిస్తున్నాం? వెల్డింగ్లో ఉపయోగిస్తున్నాం. అలాగే కొన్ని రకాల సమ్మేళనాల తయారీలో, ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ తయారీలో దేన్ని ఉపయోగిస్తున్నాం? O2ని ఉపయోగిస్తున్నాం. అలాగే ఆక్సిజన్ సిలిండర్స్ హాస్పిటల్స్లో పేషెంట్స్ కావచ్చు, లేకపోతే పర్వతారోహణ చేసేవారికి కావచ్చు, సముద్రంలో అడుగు భాగంలోకి వెళ్ళే వారికి కావచ్చు, ఆక్సిజన్ సిలిండర్స్ని సప్లై చేస్తున్నాం. ఆ సిలిండర్స్లో కూడా దేన్ని ఫిలప్ చేస్తున్నాం? ఆక్సిజన్ని ఫిలప్ చేస్తున్నాం. నెక్స్ట్ ఆక్సిజన్. ఇక్కడే ఆక్సైడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఆక్సైడ్స్ అయిపోయింది కదా సార్ ఇంతకు ముందే అంటే, జస్ట్ అది వేరు ఇది వేరమ్మ. అక్కడ 6th గ్రూప్ మూలకాలు ఏర్పరిచే ఆక్సైడ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ సాధారణంగా అన్ని రకాల ఆక్సైడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఆక్సైడ్స్ని 2 రకాలుగా చెప్పొచ్చు. ఆక్సైడ్స్ ఆర్ 2 టైప్స్. సాధారణ ఆక్సైడ్లు. ఆక్సైడ్స్ రకాలుగా చెప్పొచ్చు, 2 రకాలు. సాధారణ ఆక్సైడ్లు, సింపుల్ ఆక్సైడ్స్. సింపుల్ ఆక్సైడ్స్. ఇంకొక రకం మిశ్రమ ఆక్సైడ్లు. మిశ్రమ ఆక్సైడ్లు. మిశ్రమ ఆక్సైడ్లకు ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ Fe3O4. Fe3O4 అనేది మిశ్రమ ఆక్సైడ్. ఇట్లా ఏ రూపంలో ఉంటుంది? ఇది Fe2O3 ప్లస్ FeO రూపంలో ఉంటుంది. సో Fe2O3, FeOలు రెండు కలిస్తే వచ్చేది ఏంటిది? Fe3O4. దాన్ని ఏమని పిలుస్తున్నాం? మిశ్రమ ఆక్సైడ్. సో మిశ్రమ ఆక్సైడ్ కాకుండా ఇంకో రకం ఏంటిది మనకి? సాధారణ ఆక్సైడ్లు, సింపుల్ ఆక్సైడ్స్. సో సింపుల్ ఆక్సైడ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇందులో మొదటి రకం ఆమ్ల ఆక్సైడ్లు. రకం ఏంటివి? ఆమ్ల ఆక్సైడ్లు, ఎసిడిక్ ఆక్సైడ్స్. ఎసిడిక్ ఆక్సైడ్స్. మరి వేటిని ఎసిడిక్ ఆక్సైడ్స్ అంటాము? మనం ఏ ఆక్సైడ్ అయితే నీటిలో కరిగించడం మూలంగా ఆమ్లాలను ఏర్పరచగలుగుతాయో అలాంటి ఆక్సైడ్స్ని ఆమ్ల ఆక్సైడ్లు అంటారు. సో ఏ ఆక్సైడ్లు అయితే నీటిలో కరగడం మూలంగా ఆమ్లాలను ఏర్పరుస్తాయో ఆ ఆక్సైడ్లను ఆమ్ల ఆక్సైడ్లు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ SO3 తీసుకుంటున్నాను, నేను నీళ్ళలో కరిగిస్తున్నాను, H2SO4 అనే ఆమ్లం ఏర్పడుతుంది. SO3 తీసుకొని నీళ్ళలో కరిగిస్తే ఏం ఏర్పడింది మనకి? H2SO4 ఏర్పడింది. సో H2SO4 ఆమ్లము. సో ఫలితంగా SO3ని మనం ఏమని పిలవచ్చు ఇప్పుడు? ఆమ్ల ఆక్సైడ్. SO3ని ఏమని పిలవచ్చు? ఆమ్ల ఆక్సైడ్. సాధారణంగా అలోహాలు ఏర్పరిచే ఆక్సైడ్లు ఆమ్ల ఆక్సైడ్ల కిందికి వస్తాయమ్మ. అలోహాలు ఏర్పరిచే ఆక్సైడ్లు దేని కిందికి వస్తాయి? ఆమ్ల ఆక్సైడ్ల కిందికి వస్తాయి. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లోహం అయ్యుండి కూడా తన యొక్క అత్యధిక ఆక్సీకరణ స్థితిలో ఏర్పరిచేటువంటి ఆక్సైడ్లు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ Mn2O7, ఫర్ ఎగ్జాంపుల్ Mn2O7, CrO3 వంటి ఆక్సైడ్లు ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి? ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. V2O5. సో ఇవి లోహ ఆక్సైడ్లు అయినప్పటికీ కూడా ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి? ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ రకం క్షార ఆక్సైడ్లు. రకం ఏంటివి? క్షార ఆక్సైడ్లు, బేసిక్ ఆక్సైడ్స్. బేసిక్ ఆక్సైడ్స్.
ఇక్కడ ఏమన్నాం, ఏదైతే ఆక్సైడ్ నీటిలో కరగడం ద్వారా ఆమ్లాలను ఏర్పరుస్తాయో ఆ ఆక్సైడ్ ఏమన్నాం, ఆమ్ల ఆక్సైడ్. నౌ హియర్ ద ఆక్సైడ్స్ which gives the bases with water are called as basic oxides. ఏ ఆక్సైడ్లు అయితే నీటితో చర్య జరిపి క్షారాలను ఏర్పరుస్తాయో వాటిని ఏమని పిలుస్తున్నాం మనము, క్షార ఆక్సైడ్లు, బేసిక్ ఆక్సైడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ CaO. CaOను నీళ్ళలో కరిగిస్తున్నాను. ఫలితంగా మనకి CaOH taken 2 అనే సమ్మేళనం ఏర్పడుతుంది, కాల్షియం హైడ్రాక్సైడ్. సో కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది క్షారం. కాల్షియం హైడ్రాక్సైడ్ క్షారం కాబట్టి ఈ ఆక్సైడ్ ఏమని పిలవాలి, క్షార ఆక్సైడ్. కాల్షియం హైడ్రాక్సైడ్ is a base, that's why CaO is called as basic oxides. Basic oxide. జనరల్గా లోహాలు క్షార ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి, అలోహాలు ఆమ్ల ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి, లోహాలు క్షార ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి. ఇక్కడ కూడా ఎగ్జంప్షన్ ఏంటిది అంటే కొన్ని రకాల లోహాలు ద్విస్వభావ ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి. కొన్ని రకాల లోహాలు వీటిని ఏర్పరచగలుగుతాయి, ద్విస్వభావ ఆక్సైడ్లను ఏర్పరచగలుగుతాయి. ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్ అంటాం వాటిని. సో ద్విస్వభావ ఆక్సైడ్లకి ఉదాహరణ ద్విస్వభావ ఆక్సైడ్స్. సో ద్విస్వభావ ఆక్సైడ్స్ కి ఎగ్జాంపుల్ Al2O3, SiO2, Al2O3, SiO2. సో Al2O3 ఇక్కడ నిర్వచనం ఏంటిది అంటే ఏ ఆక్సైడ్లు ఆమ్లాలతో మరియు క్షారాలతో చర్య జరపగలుగుతాయో ఆ ఆక్సైడ్లను ద్విస్వభావ ఆక్సైడ్లు అంటాం. ఏవైతే మనం ద్విస్వభావ ఆక్సైడ్లుగా చెప్తున్నామో వీటికి ఏ లక్షణం ఉంటుంది, అటు ఆమ్లాలతో చర్య జరపగలుగుతాయి, ఇటు క్షారాలతో చర్య జరపగలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ Al2O3 తీసుకున్నాను. సో Al2O3 HCl 6 moles 9 moles of H2O and forms AlOH taken 6 and upon the complex plus 3 oxidation state balanced in 2 moles. ఆమ్లంతో చర్య జరపగలిగింది, ఫలితంగా ఒక సమ్మేళనాన్ని ఏర్పరచగలిగింది. At the same time Al2O3 base NaOH అనే క్షారంతో చర్య జరిపి Na3AlOH taken 6 అనే సమ్మేళనాన్ని ఏర్పరచగలదు. సో ఇప్పుడు Al2O3 అనేది ఆమ్లంతో చర్య జరపగలిగింది, క్షారంతో చర్య జరపగలిగింది కలపగలిగింది కాబట్టి కెన్ రియాక్ట్ విత్ ద యాసిడ్ అండ్ కెన్ రియాక్ట్ విత్ ద బేస్. దట్స్ వై దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఆంఫోటెరిక్ ఆక్సైడ్, ద్విస్వభావ ఆక్సైడ్. ఆమ్ల ఆక్సైడ్లు చూసాం, క్షార ఆక్సైడ్లు చూసాం, ద్విస్వభావ ఆక్సైడ్లు, ఇంతకుముందు చూసిన మిశ్రమ ఆక్సైడ్లు అండ్ తటస్థ ఆక్సైడ్లు. ఒక వర్గం ఏంటిది, తటస్థ ఆక్సైడ్స్, న్యూట్రల్ ఆక్సైడ్స్. న్యూట్రల్ ఆక్సైడ్స్. So that does react with the, I mean they cannot be said acidic oxides or basic oxides. Examples NO, CO, N2O, NO, CO, N2O లను ఏమని పిలుస్తాము, తటస్థ ఆక్సైడ్లు. ఆమ్ల స్వభావం ఉండదు, క్షార స్వభావం ఉండదు. అండ్ క్వశ్చన్ ఎట్లా ఇస్తాడంటే ఆమ్ల స్వభావ ఆక్సైడ్, ఆమ్ల ఆక్సైడ్స్కి ఉదాహరణలు రాయండి, క్షార ఆక్సైడ్లకి ఉదాహరణలు రాయండి, తటస్థ ఆక్సైడ్లకి ఉదాహరణలు రాయండి, ద్విస్వభావ ఆక్సైడ్లకు ఉదాహరణలు రాయండి ఇలా అడుగుతుంది క్వశ్చన్. ఆమ్ల ఆక్సైడ్లకు ఉదాహరణలు, క్షార ఆక్సైడ్లకు ఉదాహరణలు, స్వభావ ఆక్సైడ్లకు ఉదాహరణలు, తటస్థ ఆక్సైడ్లకి ఉదాహరణలు, మిశ్రమ ఆక్సైడ్స్కి ఉదాహరణలు. నెక్స్ట్ టాపిక్ ozone. The next topic ozone. Formula O3. O2 O3 లను ఆక్సిజన్ యొక్క రూపాంతరాలు అంటారు. O2 O3 లను ఏమని పిలుస్తున్నాం, ఆక్సిజన్ యొక్క రూపాంతరాలు. O3 ఓజోన్ తయారీ ఎక్కడ ఉంటుంది, ఓజోన్. ఓజోన్ భూమి యొక్క వాతావరణంలో పై పొరల్లో ఉంటుందాం. ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ దూరంగా సముద్ర మట్టం నుంచి 20 కిలోమీటర్ల పై వైపు వెళ్తుంటే 20 కిలోమీటర్ల పై వైపున ఏం లభిస్తుంది మనకి, ఓజోన్ లభిస్తుంది. ప్రజెంట్స్ అట్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. ఓజోన్ ప్రజెంట్స్ అట్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ది అట్మాస్ఫియర్. ఆ పై భాగంలో ఉండేటువంటి ఆక్సిజన్ దేనిగా మారిపోతూ ఉంటుంది,
సూర్యుని సమక్షం లోపల ఓజోన్గా మారిపోతుంది. మరి దీన్ని ప్రయోగశాలలో ఎలా తయారు చేయొచ్చు? హౌ వీ కెన్ ప్రిపేర్ ఓజోన్ ఇన్ ద ల్యాబొరేటరీ? ఎలా తయారు చేస్తారు? ఓజోన్ ఎలా తయారు చేస్తామంటే ఆక్సిజన్ని నిశ్శబ్ద విద్యుత్ ఉత్సర్గానికి గురి చేయడం ద్వారా, ఆక్సిజన్ని నిశ్శబ్ద విద్యుత్ ఉత్సర్గానికి గురి చేయడం ద్వారా దీన్ని తయారు చేయొచ్చు. O3ని తయారు చేయొచ్చు. O2 నిశ్శబ్ద విద్యుత్ ఉత్సర్గం, శబ్ద విద్యుత్ ఉత్సర్గం. సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్, సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్. ఏం తయారవుతుంది మనకి? O3 తయారవుతుంది. O3. Delta H is equal to plus 142 kilojoules per mole. ఈ చర్య ద్వారా ఎంత ఉష్ణం కావాలి చర్య జరగడానికి? ప్లస్ 142 కిలోజౌల్స్ పర్ మోల్, అంటే ఉష్ణగ్రాహక చర్య. నిశ్శబ్ద విద్యుత్ ఉత్సర్గాన్ని ఎన్నుకోవడానికి గల కారణం ఏంటిది? శబ్దం కూడా, పెద్ద మొత్తంలో శబ్దం ఏర్పడితే కూడా ఓజోన్ విఘటనం అనేది జరగవచ్చు. అందుకే కండిషన్ ఏం చేస్తున్నారు ఇక్కడ? నిశ్శబ్ద విద్యుత్ ఉత్సర్గానికి గురి చేస్తున్నారు. సో ఏ చర్య ఇది? ఉష్ణ గ్రాహక చర్య. నెక్స్ట్, ఓజోన్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే పరికరాలని ఓజోనైజర్స్ అంటారు. వాట్ ద ఇన్స్ట్రుమెంట్స్ వాట్ are using for the preparation of ozone are called as ozonizers. Brady ozonizer, Siemens ozonizer. Next, ఈ పద్ధతిలో వచ్చేటువంటి ఏదైతే the gas which is coming out from those ozonizers called as ozonized oxygen. Called as what? Ozonized oxygen. It contains O2 and O3. Only 10% of ozone present. బయటకు వచ్చేటువంటి గాలిని ఓజోనైజ్డ్ ఆక్సిజన్ అంటాము. ఈ ఓజోనైజ్డ్ ఆక్సిజన్లో ఎంత శాతం ఓజోన్ ఉంటుంది? 10% మాత్రమే ఓజోన్ ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ శాతం మనకు ఓజోన్ కావాలి అనుకుంటే ఈ విధానాన్ని ఏం చేయాలి? తిరిగి చేయాలి, లేదా శ్రేణిలో అమర్చి చేయాలి. చేయడం మూలంగా మనం ఓజోన్ యొక్క పరిమాణాన్ని ఏం చేయొచ్చు? పెంచుకోవచ్చు. నెక్స్ట్, ఈ చర్యని గమనించినట్లయితే రివర్సబుల్ రాశాను. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 142 కిలోజౌల్స్ పర్ మోల్ ఇండికేట్స్ ఉష్ణ గ్రాహక చర్య, ఎండోథర్మిక్ రియాక్షన్. అండ్ ఇఫ్ యూ థింక్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్లో కింద గమనించినట్లయితే ఇట్ విల్ బి ఎగ్జోథర్మిక్. ఏమవుతుంది? ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అవుతుంది. సో ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటే డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? నెగటివ్. అట్ ద సేమ్ టైం డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? పాజిటివ్. సో డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్లో ప్రతిక్షేపిస్తే ఇది మైనస్లో ఉంది. మైనస్ అండ్ మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది? ప్లస్. అంటే మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్. అంటే ఓవరాల్గా మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుంది? డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? నెగటివ్. అంటే గిబ్స్ శక్తి అనేది ఏమవుతుంది? అత్యధికంగా విడుదలవుతుంది. సో అత్యధికంగా శక్తి విడుదలవుతుంది కాబట్టి అధిక పరిమాణంలో ఓజోన్ ఆల్మోస్ట్ ఒక విస్ఫోటనం, ఇట్స్ లైక్ ఎక్స్ప్లోజివ్, డేంజరస్ ఎక్స్ప్లోజివ్. And what we completed in this session? Ozone preparation. Ozone preparation and properties very important for IB point of view. Comes for 8 marks. 8 marks question ఇది 8 marks question. మీకు question వస్తుంది. Thank you. నేను అక్కడ చూసుకున్నాను, అయింది, అందుకే ఆపిన. ఇక్కడ ఆపేస్తాను, మళ్ళీ కంటిన్యూ చేస్తుంది ఇంక, అందుకే ఇక్కడ ఆపేస్తాను.